హలో అందరికి ఈ రోజుల్లో నాన్ వెజ్ వండుకోవాలి అంటే సండేనే రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే తెచ్చుకుంటున్నాం. సండే రోజు తినకుండా ఉంటామా అని అందుకే వద్దన్నా కూడా మా ఆయన చికెన్ తీసుకొచ్చిండు. ఏదో మీది మాటలకు వద్దన్నా నాకు లోపల తినాలనే ఉంది. నేనేనా మీరు కూడా అంతేనా? జర కామెంట్ లో చెప్పారు. అది ఇక 2 రోజులు కూరగాయలు తిన్నాం అనుకోండి, 3వ రోజు నోరంతా సప్పబడ్డట్టు అనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది అబ్బా చికెన్ ఉంటే బాగుండురా దేవుడా. నిజానికి మా ఆయనను బోటి తీసుకురా బావా అని చెప్పిన. షాప్ కు పోయేలో బోటి అయితే అయిపోయిందట. ఇంకా చికెన్ పట్టుకొని అయితే ఇప్పుడు చికెన్ కర్రీ లేదంటే చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఈసారి చికెన్ పులావ్ చేద్దామని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసి బాస్మతి రైస్ తో ఏం చేయలేదు గానీ జస్ట్ నార్మల్ రైస్ తో అయితే చేశాను. పెరుగు యాడ్ చేసి చికెన్ వండుకోవాలి. తర్వాత అందులో రైస్, 1 కప్పు రైస్ కి 2 కప్పుల వాటర్ పోసుకొని మంచిగా ఉడికిన తర్వాత ఇంకేముంది పైనుండి కొంచెం నెయ్యి వేసి కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి చికెన్ పులావ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో నేను చేసిన ప్రాసెస్ ఎట్లుంది, మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోకి లైక్ చేసి